ఆమెను ప్రేమించిన వారికి ప్రాణం ఇవ్వగలిగిన వ్యక్తి, ద్వేషించిన వారిని కడవరకు విడిచిపెట్టని వ్యక్తి. కుమారి అమ్మగా ఒక ముద్ర వేసుకుంది భారతదేశంలో అంటే పేద ప్రజల గుండెల్లో ఆమె అమ్మగా చిరస్థాయిగా మిగిలిపోయింది. అలా ప్రతి ముఖ్యమంత్రి ఆమె నడిచిన నడకలో గనక నడవడం ప్రారంభిస్తే ప్రతి రాష్ట్రం పేదలు చెయ్యెత్తి మొక్కుతారు. పేదల కోసమే మేము బ్రతుకుతున్నామని అనునిత్యం చెబుతూ ఉంటారు. కానీ ఆమె ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు ప్రజల్లో తిరగకుండా, ఏ రోజు సభలు పెట్టకుండా, సమావేశాలు పెట్టకుండా పేదవాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని జయలలిత గారి మరణం ఆమెతో పరిచయం ఉన్న ఎవరు జీర్ణించుకోలేనిది. ఆమెను ప్రేమించిన వారికి ప్రాణం ఇవ్వగలిగిన వ్యక్తి, ద్వేషించిన వారిని కడవరకు విడిచిపెట్టని వ్యక్తి. అటువంటి నికార్సైన నిబ్బరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని జయలలిత గారి మాట ఎటు, ఆమె ఆలోచన ఏ పార్టీ వైపు అని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనుకున్న ప్రతి ప్రభుత్వం, ప్రతి జాతీయ పార్టీ ఆమె వెంట తిరిగిన ఒక అద్భుత రాజకీయ నాయకురాలు. చాలామంది రాజకీయ నాయకులు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు ప్రతిరోజు, ప్రజలకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు, పేదల కోసమే మేము బ్రతుకుతున్నామని అనునిత్యం చెబుతూ ఉంటారు. కానీ ఆమె ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు ప్రజల్లో తిరగకుండా, ఏ రోజు సభలు పెట్టకుండా, సమావేశాలు పెట్టకుండా పేదవాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని పేదల పాలిట అమ్మ అయిన వ్యక్తి జయలలిత గారు. వాళ్ళు చౌక ధరకి అన్నం తినడానికి క్యాంటీన్లు, చౌక ధరకి మందులు కొనుక్కోవడానికి ఫార్మసీలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమ్మ పేరున తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని విరిచాయో అవన్నీ పేదలకు ఆవిచ్చిన వరాలు. ఆడబిడ్డలకి మంగళసూత్రాలు, బంగారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి మహిళ భారతీయ రాజకీయ చరిత్రలో జయలలిత గారు. ఆమెతో నా అనుబంధం వ్యక్తిగతంగా చాలా ఉంది. నా సినిమాల్లో ఏ సినిమాలో ఆమె నటించలేదు, కానీ నటించవలసిన సినిమా కన్యాకుమారి. ఆ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి ఆమె కథ చెప్పించి, తర్వాత కథ బాగా నచ్చింది ఆమెకి. ఆమె చేయడానికి కంటిన్యూస్గా 30 రోజులు ఇచ్చింది. సరిగ్గా ఇంకా 3 రోజుల్లో షూటింగు ఆమె రావాలి అనగా ఆమె కాశ్మీర్లో ఎంజేఆర్ గారి షూటింగ్లో అక్కడ వర్షాల వల్ల షూటింగ్ చేయలేక వాళ్ళ షెడ్యూలు ఇబ్బంది పడిపోయారు. అలాంటి సమయంలో ఆమె వాళ్ళ పిఏతోటో ఎవరితోటో కబురు చేయొచ్చు, కానీ ఎంజీఆర్ గారితో కాశ్మీర్ నుంచి నాకు ఫోన్ చేయించింది. ఆయన మాట్లాడుతూ, బ్రదర్ దాసర్ గారు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, మొత్తం షెడ్యూల్ పోయింది, ఇంకొక 15-20 రోజులు ఆమె ఇక్కడ చేస్తే తప్ప పిక్చర్ పూర్తి కాదు, మీ దగ్గర వరుసగా 30 రోజులు ఉన్నాయి, ఈ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని నాకు హెల్ప్ చేయగలరా అని అడిగాడు ఆయన. ఎంజీఆర్ గారు అంతటి మహా వ్యక్తి నాకు ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకుంటారంటే చెప్పాను, చేసుకుంటాను సార్ తప్పకుండా, అయితే సినిమా క్యాన్సిల్ చేయలేను, తర్వాత ఆ ప్రొడ్యూసర్కి డేట్స్ ఇవ్వలేను, కాబట్టి ఆమెని ఇంకో సినిమాలో నాకు చేసి పెట్టుకోనంటే చాలు అన్న.
అలాగే అన్నాడు ఆయన. లేకపోతే కన్యాకుమారిలో శ్రీ విద్య చేసిన వేషం జయలలిత గారు చేసి ఉండాల్సింది. ఆమె మా కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది. నన్ను అన్నయ్య అని పిలిచేది, పద్మని వదిన అని పిలిచేది. చాలాసార్లు ఇంటికి భోజనానికి పిలిచింది మా భార్య భర్తల్ని. పద్మ రాజకీయాల్లో ఉండడంతో కాంగ్రెస్లో ఉండేది ఆమె. అంటే ఆవిడకి చాలా ఇష్టం. చాలాసార్లు ఫోన్ చేసి ఆమె ఖాళీగా ఉన్నప్పుడు పద్మను రమ్మనేది. పద్మతో చాలా బాగా ఉండేది. మా అమ్మాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు శుభలాఖలు ఇచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించి, నారాయణరావు గారు క్షమించండి, మీరిది కరుణానిధి గారి పెళ్లి మండపంలో పెట్టారు, నేను అక్కడ కాలు పెట్టను అని శపథం చేశాను. సో నేను అక్కడికి రాలేను, ఎందుకంటే డిఎంకే ఆఫీసులోంచి ఆ కళ్యాణ మండపానికి వెళ్ళాలి అని అంత చక్కగా వాస్తవాన్ని నాకు చెప్పి పెళ్లి రోజు ముందు మా పాప ఆలమ్మకి చాలా విలువైన ఆభరణాలు ఇచ్చి పంపించింది. అలాంటి గొప్ప మనసున్న మనిషి ఆమె. ఆమెకి నాకు ఆ అనుబంధం ఏమిటో తెలియదు. ఎవరికి ఎప్పుడు పోలీస్ గార్డెన్లో తన ఇంట్లో షూటింగ్కి అనుమతించలేదు, తన షూటింగ్లు కూడా చేయలేదు. అలాంటి ఆమె ఆ ఇంట్లో 4 షూటింగ్లు చేశాను. గోరింటాకు, అభిమన్యుడు, బహదూర బాద్షాహి, హిందీ పిక్చర్ మెహందీ రంగులాయి. విచిత్రం ఏమిటంటే షూటింగ్కి ఇల్లు ఇవ్వడం కాదు, మేము షూటింగ్ చేసిన అన్ని రోజులు ఈ బయట నుంచి భోజనం నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని మొత్తం యూనిట్ 100 మందికి ఆ ఇంట్లోనే ఆమె భోజనాలు ఏర్పాటు చేసి పెట్టిందంటే నిజంగా కళాకారుల పట్ల, సినీ రంగం పట్ల మహాతల్లికి ఉన్న గౌరవం. ఆమె సినీ రంగంలో తమిళనాట ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందో అవే పేరు ప్రఖ్యాతులు తెలుగునాట కూడా తెచ్చుకుంది. ఆమె చేసిన చిత్రాలు ఇప్పటికీ ఆణిముత్యాలు. అసలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేది ఆమె ఒక పాట పాడినా, ఒక డాన్స్ చేసిన. అటువంటి ఒక మహానటి. నటిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన తర్వాత రాజకీయ రంగంలో కూడా శిఖరాగ్ర స్థాయిని దాటి వెళ్ళిన ఒక మహిళా రాజకీయ శక్తి. ఆమెతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆమె మనస్సు ఎంత సున్నితం. ఒక్క మాట మాట్లాడినా ఆ మాటలో ఎంతో ఆర్ద్రత కనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరిని పన్నెత్తి మాట అనడం చూడలేదు నేను. ఆమె సినిమాలు చేసే రోజుల్లో కూడా ఎవరితోనో మాట్లాడేది కాదు. షార్ట్ అయితే బయట కుర్చీ వేసుకుని, కుర్చీలో ఇంగ్లీష్ పుస్తకాలు పెట్టుకుని ఆ పుస్తకాలు చదువుతూ కూర్చునేది. మళ్ళీ షార్ట్ రెడీ అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగానే టక్కన లేచి వెళ్ళి పాత్రలోకి వెళ్ళిపోయేది. ఇట్స్ ఏ రేర్ పర్సనాలిటీ అండ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. I don't think in future we can't see such a great woman and a human. ఆమె గురించి ఎంత మాట్లాడినా ఒక మహా వ్యక్తి గురించి చెప్పాలి అనిపిస్తుంది. అందుకే అమ్మ అనే పదాన్ని శాశ్వతం చేసుకుంది. ఆమె నిజంగా అమ్మ కాదు, కుమారి అమ్మగా ఒక ముద్ర వేసుకుంది భారతదేశంలో. అంటే పేద ప్రజల గుండెల్లో ఆమె అమ్మగా చిరస్థాయిగా మిగిలిపోయింది.
ఆ అమ్మని చరిత్ర ఉన్నంతకాలం తమిళనాడు పేద ప్రజలు మర్చిపోరు. నిజమైన పేదల పెన్నిధి అమ్మ. ఆమె ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమె ఆశయాల్ని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఆదర్శంలోకి తీసుకోవాలని, అలా ప్రతి ముఖ్యమంత్రి ఆమె నడిచిన నడకలో గనక నడవడం ప్రారంభిస్తే ప్రతి రాష్ట్రం పేదలు చెయ్యెత్తి మొక్కుతారు. ఆమెని ఆదర్శంగా రాజకీయవాదులు అందరూ తీసుకోవాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రులు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ, మరొక్కసారి ఆమె ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. నాకు ఎవరికీ దక్కని ఒక అదృష్టాన్ని ఆమె దక్కించింది. ఎంజీఆర్ స్టూడియో ప్రారంభించిన రోజున నాకు ఆ గొప్ప మెమొంటోని, వెండితో చేసిన మెమొంటోని బహుకరించింది. ఆ రోజు ఒక నిర్మాతకి, ఒక దర్శకుడికి ఇచ్చింది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు, ది బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా అని అనౌన్స్ చేసి ఆ అవార్డు నా చేతికి ఇచ్చింది. అది అన్ని గౌరవాల కంటే నాకు చాలా ఎక్కువ గౌరవం, పెద్ద గౌరవం. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడులో ఉన్న వాళ్ళందరినీ కాదని, ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్న నన్ను బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది ఇండియా అని ఆమె చేతులతో ఇచ్చింది అంటే, అన్నయ్య అని పిలిచే ఆ తల్లికి చెల్లి అని నీ మనసు ప్రశాంతంగా ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.